హే గాయ్స్ ఎట్లున్నారు? పొద్దు పొద్దుల గ్రీన్ టీ తాగేటోన్ని ఇగో చాయ్ తాగాల్సి వస్తుంది. ఇగో ఇంటికత్తే గిదే పని అవుతుంది. ఇగో మా అమ్మోళ్ళు బట్టలు ఉతుకుతా అంటే ఇగో మా కోడలుండి మొత్తం పెంట పెంట చేస్తుంది. నీళ్ళతో ఆడుతుంది ఘోరంగా. ఇక ఈమెకు నడక రాకముందే అటు ఇటు బండితోటి తిరుగుతుంది ఘోరంగా. ఇక మా కోడలికి పాటలు వినేపిచ్చి ఘోరంగా ఉంది. అందుకే మా డాడీ సెల్ పాటలు అయితే పెట్టిండు. ఇక మళ్ళీ ఫోన్ కనెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేను సెల్ గుంజుకుందాం అని ట్రై చేస్తే ఎట్లా ఎడుతుందో చూడురి. నేను 10th క్లాస్ వచ్చే వరకు కూడా నా చేతిలో స్మార్ట్ ఫోనే లేదు. ఈమెకు 2 సంవత్సరాలు కూడా నిండలేదు. అప్పుడే స్మార్ట్ ఫోన్ తోటి ఆటలాడుతుంది. మా కోడలు ఇవైతే బాగా గుర్తు పెట్టుకుంది. నీ కళ్ళు కళ్ళే, చెవులు, నాలుక, చేతులు చేతులు చేతులు, కాళ్ళు, జుట్టు, పళ్ళు. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. సెకండ్. మా కోడలు ఎంత మంచిదో ఏదన్నా అడిగితే ఇట్టయితే ఆలోచించకుండా నేనైతే పొద్దుగాల టిఫిన్ అయితే చేస్తాను. ఇక మా కోడలు అయితే తిననికే తిప్పలు పడుతుంది. ఆ చేతులు అన్ని కిందనే పడతాను. ఇక పండుగకి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తా అంటే ఇక మా కోడలు కూడా మాకు సాయం చేస్తాను. మా కోడలు ఇది అది అనకుండా అన్నిట్లలో ఇల్లు పెడుతుంది. కొన్ని ఫ్లాప్ అయితే కొన్ని హిట్ అయితే. ఇక మా వాళ్ళందరూ క్లీన్ చేస్తా అంటే నేను క్లీన్ చేయకపోతే మంచిగా ఉండదు. ఇక అందుకే ఈ ఫ్యాన్లు అవన్నీ నేనే క్లీన్ చేసేసిన. ఇక మన ఎడిటింగ్ పని అయితే చూసుకొని మళ్ళీ సాయంత్రం ఇంకొక రౌండ్ చాయ్ అయితే వేసిన. ఇక ఇంటికాడ ఉంటే గంతే, పొద్దులో ఒకసారి చాయ్ అయితే సాయంత్రం ఒకసారి చాయ్ అయితే. ఇక మా కోడలు ఐస్ క్రీమ్ తింటా అంటే నాకు కూడా ఇవ్వవా అని అడిగితే ఇక చూడు ఎంత ముద్దు ఇస్తాందో. మా కోడలు మంచిగా తాన్ చేసి కేరళ కొట్టి లెక్క మల్ల పొల్లు పెట్టుకుని జోరున్నది. ఇక నైట్ కి మా డాడీ జుట్టుకొడి పట్టుకొస్తే ఇక మా అమ్మ జొన్న రొట్టెలు ఇన్ని గానం చేసింది. ఫుల్ రోజుల తర్వాత ఇంటికాడ నాన్ వెజ్ జొన్న రొట్టెలతో తింటే ఆహా ఫీలే వేరు.